అనుబంధము ఆ స్థాయిలో ఉంది. కానీ మీ ఇద్దరికీ కూడా పుత్రశోకం కలిగింది. అవునండి. అదొక బాధ. చాలా రోజులు సేమ్ మాట్లాడుకున్నారు. యాజ్ ఇట్ ఈజ్. అంతే సార్. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మా అబ్బాయి జరిగింది. మోటార్ బైక్ మీద పోతూ యాక్సిడెంటు. కోటన్న అబ్బాయి మోటార్ బైక్ మీద పోతూ యాక్సిడెంట్. హ్మ్. మా అబ్బాయికేమో ఈ బాలకృష్ణ గారి ఇంటి దగ్గర అంతే సార్. ఇక్కడే సార్. అవును. ఈయన్నే అవును. ఒక అమ్మాయి గబక్కన చెట్లకు నీళ్ళు పోస్తూ అడ్డంగా పరిగెత్తిందట. వీడు అమ్మాయిని సేవ్ చేయడానికని సడన్ బ్రేక్ వేసి, అది డౌన్ ఉంటుంది ఇట్లా. అవును సార్. సడన్ బ్రేక్ వేసి ఈ హ్యాండిల్ ఇట్లా తిప్పాడు. ఇట్లా తిప్పకపోతే అమ్మాయిని గుద్దేవాడు. హ్మ్. అంత స్పీడ్‌గా వచ్చింది ఆ పిల్ల. అంటే ఈ బైక్ వచ్చేలోపు వెళ్ళిపోవాలని. అర్థమైంది సార్. కానీ అది వెళ్ళిపోలేకపోయింది. సడన్ బ్రేక్ వేసేసరికి ఈ హ్యాండిల్ ఇలా తిప్పేసరికి స్లిప్ అయింది అది. డివైడర్ కొట్టుకుంది. హ్మ్. ఇక్కడ చిన్న దెబ్బ. అవును సార్. గుర్తుంది. అట్లా మా మా అబ్బాయి కోటగారి అబ్బాయి ఏమో పోతున్నాడు. ఒక ట్రక్కు రప్పమని అడ్డం వచ్చింది. హ్మ్. గుద్దుకున్నాడు. అంటే 2 సేమ్. మళ్ళా పక్క ఇండ్లు. హ్మ్. ఇక మా స్నేహము మేము అంతమందిని నవ్వించినాము. అందుకని దేవుడు మనల్ని నేర్పిస్తున్నాడు అంటే అబ్బా! అసలు ఈ నిజమేరా, వర్డ్ ఇంకా వింటుంటే కోటన బాధేస్తుంది సార్. ఏడుస్తాం, ఏడవటం. అవును. మీరు మేము ఇంతమందిని నవ్వించారు. ఎన్ని సందర్భాల్లో మళ్ళీ ఇద్దరం ఇట్లా అనుకుంటూ ఏడిచాము. హ్మ్. దేవుని లీలలు అంతే ఉంటాయండి. ఏం చేస్తాం. అంటే పక్క ఇల్లు సార్. ఎప్పుడు తీసుకున్నారు సార్? అంటే నేనే కొనుక్కున్నాను. హ్మ్. అంటే అడ్వాన్స్ ఇచ్చాను. చిట్టిబాబుది అది. ఎస్ సార్. ఓహో! రాజబాబు గారి తమ్ముడు. తమ్ముడిది. ఆ! ఆహ్, ఈయనకు తెలిసింది. ఏంట్రా ఏదో కొంటున్నామంట కదా! మీరే కొంటారండి, మాకెందుకు ఇస్తారు? హ్మ్. నాకు ఇచ్చేయొచ్చు కదరా అన్నాడు. తీసుకో అన్నా. హ్మ్. ఆ! ఆ మాటలు మేము కూడా చెప్తాము అన్నాడు. హ్మ్. నిజమే తీసుకో, నీకు ఓకే. కావాలా అన్నా. హ్మ్. ఏ రాదురా, నేను కట్టుకుంటే ఇల్లు తీసుకో అన్నా అని చిట్టిబాబుకు ఫోన్ చేసి చెప్పేసిన. హ్మ్. నా అడ్వాన్స్ నేను ఇచ్చింది కోటన్నకు కొరకు అనుకో, ఓకే. కోటన్న పేరే రాసుకో, కోటన్నకే రిజిస్ట్రేషన్ చెయ్యి హ్మ్. అని చెప్పేసిన. దాని తర్వాత నాకు ఒక 2-3 మంత్స్ తర్వాత ఆ పక్కనే ఒక ప్రొడ్యూసర్ గారు యాక్సిడెంట్ అయ్యి పాపం అన్నీ ఒక 7-8 చోట్ల ఇరిగినాయి. ఎస్ కాళ్ళు సార్. ఇరిగినాయి, హ్మ్. చేతులు ఇబ్బంది ఇరిగినాయి, ప పక్కటెముకలు. అయితే భరద్వాజ గారు, బాబుమోహన్ చాలామందికి హెల్ప్ చేస్తావు కదా, హ్మ్. ఈ ప్రొడ్యూసర్ గారికి కొంచెం హెల్ప్ చెయ్యి. ఆయన ఎంత చెప్తే అంత ఇయ్యి, బార్గన్ చేయకు. ఆయన అవసరం ఉంది. హ్మ్. పాపం బ్రతికిండు. ఆయన ఇంకా హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు కావాలి. నువ్వు తీసేసుకో బాబుమోహన్ అన్నాడు. హ్మ్. ఓకే, మీరు చెప్పినట్టు తీసేసుకుంటా అన్నా. మా తమ్మారెడ్డి భరద్వాజ్. ఎస్ సార్. ఇంత ఇయ్యి అన్నాడు. హ్మ్. ఇస్తాను. హ్మ్. తీసుకున్నా, ఇచ్చిన. కానీ నేను అది పూర్తి చేయలేదు. అది అది బేస్మెంట్ లెవెల్లోనే ఉందన్నమాట. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత నెమ్మదిగా కట్టుకొని పెద్దబాబుకు పెళ్లి చేయటానికని నేను హ్మ్. ఇది పూర్తి చేసి ఇందులోకి వచ్చిన. ఓకే సార్. అట్లా పక్క ఇండ్లలో అయిపోయినా ఇద్దరం. హ్మ్. బ్రదర్. అంటే ఒకటి కాంబినేషను, 2 స్నేహం, అనుబంధం, ఇల్లు కూడా పక్కన ఉండడం. మనం అనుకుంటే జరుగుతుంది సార్. లే దేవుడి లీల కాకపోతే హ్మ్. చెప్పండి. అదే మీరు గత జన్మలో ఇద్దరు అన్నదమ్ములుగా ఉండుంటారు. ఈ జన్మలో ఏం జరిగిందో కానీ ఈ జన్మలో మాత్రం 100% ఎంజాయ్ చేసాం అన్నదమ్ములుగా. హ్మ్. 100% నేను ఆయనని గౌరవించిన, ఆయన నన్ను గౌరవించిండు. 100% ఏనాడు ఏమి అనుకోకుండా ఇన్ని సంవత్సరాలు 40 ఇయర్స్ ఉండడం. ట్రావెల్ అవ్వటం అంటే అది చిన్న విషయం కాదు. ఇదంతా భగవంతుడి ఆశీర్వాదం. అవును. పూర్వజన్మ సుకృతం. సార్ మొదట